గ్రానైట్ వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నారు ఖమ్మం జిల్లా వాసులు. వ్యర్థాలను ప్రైవేట్, ప్రభుత్వ భూములనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీంతో కొన్ని భూములు వ్యవసాయానికి కూడా పనికిరాకుండా పోయాయంటున్నారు రైతులు. ఇక ప్రభుత్వ భూములు కూడా అభివృద్ధి నిర్మాణాలకు పనికిరాకుండా పోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 550కి పైగా స్లాబ్ ఫ్యాక్టరీలు, 200కు పైగా టైల్డ్ పరిశ్రమలున్నాయి. వాటి వ్యర్థాలతో ప్రైవేటు భూములను ఆగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పలుకుబడిని ఉపయోగించి ఇబ్బంది పెడుతున్నారని రైతులు అంటున్నారు. మొక్కలు మొలవాల్సిన భూముల్లో రాళ్లు మొలుస్తున్నాయి. ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. 5 ఎకరాలు 15 కుంటల భూమి ఉన్నది. అన్ని ఆధార్ మా కాడ అన్నీ ఉన్నాయి, పట్ట అన్నీ ఉన్నాయి. మేము లేనిది చూసి అక్కడ పక్కన శ్రీ విష్ణు గ్రానైట్ లిమిటెడ్ వాళ్ళు ఉండేవారు. పక్కన క్వారీ ఉండేది. మాకు ఇదివరకు మాకు జీవనాధారం అయితే మొత్తం వ్యవసాయమే. కానీ మేము లేనిది చూసేసి అక్కడ దాన్ని కబ్జా చేయడం అనేది జరిగింది. దాన్ని మొత్తం డంపింగ్, వ్యవసాయం పండే వంటి భూమిలో మొత్తం డంపింగ్ నింపేసేసి ఈరోజు మమ్మల్ని అక్కడికి రానికోకుండా మొత్తం అడ్డుపడుతున్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని మల్లెమడుగు రెవెన్యూలో సర్వే నెంబర్ 79, 80లో 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో రైతులు పంట పండిస్తున్నారు. వ్యవసాయ భూమిలో పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీకి చెందిన వ్యర్థాలు పడేస్తుండటంతో వారికి వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. రైతుల భూముల్లోకి వెళ్లనివ్వకుండా గేట్లను అడ్డుగా పెట్టి లోపలికి అనుమతించడం లేదని చెప్తున్నారు. వ్యర్థాలను వేయొద్దని చెప్పడానికి వెళితే ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు మీరే సంవత్సరానికి అండి ఇదంతా 1,50,000 పెట్టి ఇదంతా శుభ్రం చేపించిన తర్వాత మేము కొలతలు పెట్టుకో ఆకుండా చేసిండు, అంతా పోసిండు. ఏందని అడిగితే తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పెడతాడు. అట్లా పోసి మమ్మల్ని రానియట్లేదు. ఇసుక పెడతారు, మా దాంట్లో మేము రావడానికి ఇల్లేదు, మీ దాంట్లో నుంచి రానియరు. అది మాది ఆకరించుకోవాలంటే అంత అవసరమా? ఎందుకు ఆకరించుకోవాలా? మాది ఎన్ని కష్టాలు పడతారు, ఫుడ్ ఎన్ని కష్టాలు పడుతున్నా 20 సంవత్సరాల నుంచి. మైనింగ్ వ్యర్థాలపై స్థానిక నాయకులకు ఎన్నిసార్లు కలిసి చెప్పినా గ్రానైట్ యాజమాన్లకే వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు బాధితులు. అధికారులకు చాలా సార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చామంటున్నారు. పంట వేసుకునే పొలాలు మట్టి పోసారు. ఎన్నిసార్లు మేము పోయినా ఆడవాళ్ళం మేము తీయమని అంటాండి. మేము కొనుక్కున్నాం అని అంటా ఉండండి. రైతు బంధు కూడా తీసుకుంటున్నాం. అధికారులు అమ్మ చేసినాం, మీరు పంట వేసుకోపోండి, ఎవరు ఎందుకు వస్తారు మీకు, మీ చేనులో మీరు వేసుకోపోయింది, మీ భూమే కదా అంటున్నారు. ఆడిపోతున్నాం, వాళ్ళు రానియట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఇది మేము కొనుక్కున్నాం, ఎట్లా రానిస్తామని అంటారు. మా భూమి మాకు కావాలండి. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని తమ భూముల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.